హలో నేను మిస్ఎస్రావు. కేటీఆర్ అరెస్ట్ కాబోతూ ఉన్నారా ఈ కార్ రేస్ సంబంధించినటువంటి స్కామ్లో అనేటువంటి చర్చ జరుగుతుంది. ప్రస్తుతం ఏసీబీ ఆఫీస్లో ఆయన హాజరయ్యారు విచారణకి. ఆయన విచారణకు హాజరవుతూ ఆయన చేసినటువంటి వ్యాఖ్యలను బట్టి కనుక ఒక్కసారి మనం పరిశీలిస్తే ఆయన అరెస్ట్ అయ్యేటువంటి అవకాశం ఉందని చెప్పి క్లియర్గా అర్థమవుతుంది. కారణం ఏంటంటే అరెస్ట్ కావడానికి నేను సిద్ధంగా ఉన్నా, గతంలో తెలంగాణ ఉద్యమం చేసినప్పుడు ఒకసారి అరెస్ట్ అయ్యి జైల్లోకి వెళ్ళాను, ఇప్పుడు మళ్ళీ మరొకసారి నేను జైల్లోకి వెళ్ళడానికి సిద్ధమేను, అరెస్ట్ చేయండి అని చెప్పి చెబుతూ ఉన్నారు. చెబుతూ ప్రభుత్వంలో ఏం జరుగుతుంది అనేది తనకు తెలుసు, విజిల్ బ్లోయర్స్ అనేది మాకు ఉన్నాయి అని చెప్తున్నారు. అంటే విజిల్ బ్లోయర్స్ అంటే ప్రభుత్వంలో ఉన్నటువంటి అధికార యంత్రాంగం కొంతమంది వాళ్ళకి సమాచారం ఇస్తూ ఉంటారు, అందుకే ఆయన విజిల్ బ్లోయర్స్ అని చెప్పారు. 2014 నుంచి 2023 వరకు బీఆర్ఎస్ పార్టీ, టీఆర్ఎస్ పార్టీ, కల్వకుంట్ల ఫ్యామిలీ అధికారంలో ఉంది తెలంగాణలో. ఆ సందర్భంగా వాళ్ళకి కొంతమంది అధికారులతోటి బాగా థిక్ రిలేషన్స్ ఉండవచ్చు. అలాగే సామాజిక పరంగా కూడా థిక్ రిలేషన్స్ బాగా ఉన్నాయి. ఆయన పరిపాలన చేసినటువంటి 10 ఏళ్లలో ఆయన సామాజిక వర్గానికి సంబంధించినటువంటి అధికారులని దగ్గర పెట్టుకొని ఆయన ప్రాధాన్యత ఇచ్చారు అనేది ఉన్నటువంటి ఆరోపణ ఆయన మీద. పైగా ఎస్ఐబి స్పెషల్ ఇన్వెస్టిగేషన్ బ్రాంచ్, ఆ ఎస్ఐబిలో మొత్తం ప్రభాకర్ రావు గారి దగ్గర నుంచి ప్రణీత్ రావు, ఇలా భుజంగరావు అందరూ కేసీఆర్కి సంబంధించిన సామాజిక వర్గానికి సంబంధించిన అధికారులే. కాబట్టి విజిల్ బ్లోయర్స్ ఉంటారు అని అంటే ఖచ్చితంగా ఉంటారు. విజిల్ బ్లోయర్స్ సమాచారం ఇచ్చేటువంటి వాళ్ళు ఉంటారు. ఒకవేళ ఆ సామాజిక వర్గంకి సంబంధించినటువంటి అధికారులు ఇవ్వకపోయినప్పటికీ 10 ఏళ్ల పాటు అధికారులు ఉన్నారు కాబట్టి వాళ్ళ కారణంగా లేదంటే వాళ్ళ ద్వారా లబ్ధి పొందినటువంటి కొంతమంది అధికారులు ఉండొచ్చు. వాళ్ళు ఖచ్చితంగా ఇప్పుడున్నటువంటి రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం గురించి, లేదంటే రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం చేయబోయేటువంటి పనుల గురించి, లేదంటే విచారణల గురించి లీక్ చేయవచ్చు. దాంట్లో ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదు. సో విజిల్ బ్లోయర్స్ మాకు కూడా ఉన్నారు అని చెప్తూ అరెస్ట్ కావడానికి నేను సిద్ధంగా ఉన్నాను, జైలుకి పోవడానికి కూడా సిద్ధంగా ఉన్నాను అని చెప్పి కేటీఆర్ గారు చెప్పారు. అంటే దాని అర్థం అధికార యంత్రాంగం లేదంటే ఏసీబీలో ఉండేటువంటి కొంతమంది అరెస్టుకు సిద్ధంగా ఉండాలని చెప్పి మానసికంగా కేటీఆర్ని సిద్ధం చేశారు అనేటువంటి విషయం ఆయన చేసినటువంటి వ్యాఖ్యల ఆధారంగా మనం విశ్లేషణ చేసుకోవచ్చు. ఈ కార్ రేస్ విషయంలో దాదాపు 2 నెలల క్రితమే ఆయనకి నోటీసులు ఇచ్చి విచారణ చేశారు. ఇప్పటికి 3 సార్లు విచారణ చేశారు. అప్పుడే 2 నెలల క్రితమే ఈయన అరెస్ట్ కాబోతున్నారు, అరెస్ట్ చేసే అవకాశం ఉంది, పక్కా ఆధారాలు ఉన్నాయని చెప్పి ప్రచారం జరిగింది. పైగా ఆయన ఇంటి చుట్టూ పెద్ద ఎత్తున పోలీసులు కూడా మోహరించి ఉన్నారు అనేది కూడా అప్పట్లో వచ్చిన న్యూస్. ఇప్పుడు కూడా ఏసీబీ కార్యాలయం దగ్గరికి ఆయన వచ్చినప్పుడు భారీ బందోబస్తు ఉంది. భారీ బందోబస్తు నడుమ ఆయన విచారణకి హాజరయ్యారు. అట్ ద సేమ్ టైం బీఆర్ఎస్ పార్టీకి సంబంధించినటువంటి లీడర్లకు కూడా వాళ్ళ అనుచరులతోటి ఈ విచారణని నిరసిస్తూ పెద్ద ఎత్తున ఆందోళన కార్యక్రమాలు, నిరసన కార్యక్రమాలు చేపట్టాలని సిద్ధమవుతూ ఉన్నారు. అంటే కేటీఆర్ అరెస్ట్కి రంగం సిద్ధమవుతుంది అనేటువంటి అభిప్రాయానికి అనుకూలమైనటువంటి అంశాలు చాలా క్లియర్గా కనిపిస్తూ ఉన్నాయి. బయట పోలీసులు భారీగా మోహరించి ఉండడం, బీఆర్ఎస్ పార్టీకి సంబంధించినటువంటి లీడర్లు తమ అనుచరులకి మీరు నిరసనలు తెలియజేయడానికి సిద్ధంగా ఉండండి అని చెప్పి చెప్పడం, అలాగే కేటీఆర్ గారు విచారణకు వెళ్లే ముందు చేసినటువంటి వ్యాఖ్యలు, గత 2 days బ్యాక్ కవిత గారు చేసినటువంటి వ్యాఖ్యలు, తన అన్నకి నోటీసులు ఇచ్చి విచారణకు రమ్మనడం అనేది పెద్ద నేరం అన్నట్టుగా ఆవిడ మాట్లాడారు. కేటీఆర్ గారి నాయకత్వాన్ని వ్యతిరేకిస్తున్నటువంటి కవిత గారు ఆయన్ని ఈ కార్ రేసు దాంట్లో విచారించడానికి నోటీసులు ఇచ్చారు, విచారణకు హాజరవుతున్నారని తెలిసి ఈ విచారణని ఆవిడ కూడా వ్యతిరేకించారు. అంటే ఇవన్నీ చూస్తే కనుక ఖచ్చితంగా కేటీఆర్ గారు అరెస్ట్ అయ్యే అవకాశం ఉంది, అరెస్ట్ చేసే అవకాశం ఉంది అనేటువంటిది స్పష్టంగా కనిపిస్తుంది. ఇక రాజకీయ కోణం నుంచి కనుక చూస్తే గతంలో కవిత లిక్కర్ స్కామ్లో ఉన్నప్పుడు ఆవిడని అరెస్ట్ చేయని కారణంగా బీజేపీ భారీగా నష్టపోయింది.
ఆవిడ అరెస్ట్ చేసిన తర్వాతనే ఆ రాజకీయ పార్టీ లబ్ధి పొందింది రాజకీయంగా తెలంగాణలో. కల్లగుంట ఫ్యామిలీలో ఆరోపణలు ఎదుర్కొంటున్నటువంటి వాళ్ళు కేసీఆర్, కేటీఆర్, కవిత, హరీష్ రావు, సంతోష్ రావు అందరూ ఏదో ఒక రూపంలో ఆరోపణలు ఎదుర్కొంటున్నారు. గ్రీన్ ఛాలెంజ్ విషయంలో సంతోష్ ఎదుర్కొంటున్నారు, హరీష్ రావు కాళేశ్వరం దాంట్లో ఎదుర్కొంటున్నారు, కాళేశ్వరం దాంట్లో కేసీఆర్ గారు ఎదుర్కొంటున్నారు, విద్యుత్ ఒప్పందాల్లో కూడా కేసీఆర్ గారు ఎదుర్కొంటున్నారు, కేటీఆర్ గారు ఏమో ఈ కార్ రేసుకు సంబంధించిన దాంట్లో ఆరోపణలు ఎదుర్కొంటున్నారు, కవిత లిక్కర్ స్కామ్కి సంబంధించిన దాంట్లో ఆరోపణలు ఎదుర్కొని ఈడీ అరెస్ట్ చేస్తే, సిబిఐ అరెస్ట్ చేస్తే ఆవిడ తీహార్ జైల్లో ఉండి మళ్ళా బెయిల్ మీద బయటకు వచ్చారు. ఇప్పుడు కేటీఆర్ గారు మళ్ళా జైలుకి వెళ్ళేటువంటి అవకాశం ఉంది అని చెప్పి చెబుతున్నారు. బట్ రేవంత్ రెడ్డి గారు ఒకటే చెప్పారు, ఎవరిని వదిలిపెట్టేటువంటి ప్రసక్తే లేదు, ఖచ్చితంగా అందరినీ శిక్షిస్తాం, తప్పు చేసినటువంటి వాళ్ళని విచారణ చేసి చట్ట ప్రకారం శిక్షిస్తామని చెప్తున్నారు. బట్ కేటీఆర్ గారు రాజకీయపరమైన లబ్ధి కోసం ప్రజాక్షేత్రంలో తనను అన్యాయంగా అరెస్ట్ చేస్తున్నారు, ఒక పైసా కూడా దుర్వినియోగం కాలేదని చెప్తున్నారు. కానీ ఇప్పటికే తెలంగాణ సిట్ ఈ కార్ రేసుకు సంబంధించిన వ్యవహారంలో ఒక ఒపీనియన్కి వచ్చేసింది. నిధులని ఎలా పంపించారు చట్టవిరుద్ధంగా అనే దాని మీద ఒక నిర్ధారణకు వచ్చేసింది. కారణం ఆ రోజున మున్సిపల్ శాఖకు సంబంధించిన సెక్రటరీగా ఉన్నటువంటి అరవింద్ని విచారించింది, ఆయన వాంగ్మూలం ఇచ్చారు. అలాగే బిఎల్ఎన్ రెడ్డి, ఆయన గ్రేటర్ హైదరాబాద్కు సంబంధించినటువంటి అధికారి, ఆయన వాంగ్మూలం ఇచ్చారు. వాళ్ళిద్దరు ఇచ్చినటువంటి వాంగ్మూలం ప్రకారం మౌఖిక ఆదేశాలు కేటీఆర్ గారు జారీ చేసిన కారణంగానే ఈ ఫండ్స్ని డైరెక్ట్గా పంపించడం జరిగిందని చెప్పి ఒక నిర్ధారణకి సిట్ వచ్చేసింది. అంతేకాదు దీంట్లో మనీ లాండరింగ్ జరిగింది అంటే విదేశీ కంపెనీకి ఈ నిధులను పంపించారు. అక్కడ ఈ కార్ రేస్కి సంబంధించిన నిధుల్ని విదేశీ కంపెనీకి పంపించారు కాబట్టి నిబంధనలకు విరుద్ధంగా ఇది మనీ లాండరింగ్ జరిగింది అనేటువంటి ఉద్దేశంతో ఆల్రెడీ ఈడీ ఎంటర్ అయింది. ఈడీ కూడా విచారించింది. తెలంగాణ సిట్ దగ్గర ఉన్నటువంటి ఇన్ఫర్మేషన్ని గ్యాదర్ చేసుకొని ఈడీ కూడా విచారించింది. ఈడీ కూడా రంగంలోకి దిగింది. కానీ ఈడీ అరెస్ట్ చేయలేదు కేటీఆర్ని. తెలంగాణ పోలీసు, తెలంగాణ సిట్ అరెస్ట్ చేస్తుందేమో కేటీఆర్ గారిని అని చెప్పి ఆలోచించారు. కానీ రాజకీయంగా రాష్ట్ర ప్రభుత్వం ఏమో కేంద్ర ప్రభుత్వం ఆధీనంలో ఉన్నటువంటి ఈడీ అరెస్ట్ చేస్తుందని చెప్పి ఇంతకాలం వెయిట్ చేస్తుంది. కేంద్ర ప్రభుత్వం ఏమో రాష్ట్ర ప్రభుత్వానికి సంబంధించినటువంటి సిట్ దగ్గర అంతా ఇన్ఫర్మేషన్ ఉంది, సో వాళ్లే ఈ కేసుని డీల్ చేస్తారని చెప్పి కేంద్ర ప్రభుత్వం అనుకొని ఉండవచ్చు. సో ఈ అరెస్టు అటు బీజేపీ మీద లేదంటే కాంగ్రెస్ మీద ఉంటుందా ప్రభావం అనే దాని మీద రాజకీయపరమైన గేమ్ ఇప్పటి వరకు నడిచింది. కానీ ఇప్పుడు ఒకవేళ ఇంత జరిగిన తర్వాత కేటీఆర్ని అరెస్ట్ చేయకపోతే కాంగ్రెస్ పార్టీకి భారీగా రాజకీయ నష్టం జరిగే అవకాశం ఉందనేది కాంగ్రెస్ పార్టీ పెద్దలు కూడా ఇప్పుడు భావిస్తూ ఉన్నారు. పైగా కేటీఆర్ దీని రాజకీయ కోణంలో తెలంగాణ సమాజంలో బలంగా తీసుకెళ్ళలేరు. ఒక్క రూపాయి కూడా అవినీతి జరగకుండా తన పైన అక్రమంగా కేసు బనాయించారు అనేటువంటి విషయాన్ని చెప్తున్నారు. డబ్బులు తీసుకున్నటువంటి సంస్థ మాకు చేరాయి డబ్బులు అని చెప్తున్నారు కదా, అలాంటప్పుడు నా జేబులోకి ఎక్కడి నుంచి వచ్చాయి డబ్బులు, అవినీతి సొమ్ము అని చెప్పి ప్రశ్నిస్తున్నారు కేటీఆర్ గారు. సో ఇలాంటి సందర్భంలో ప్రజాకోర్టులో ఆయన విస్తృతంగా దీన్ని చర్చ తీసుకెళ్లినటువంటి సందర్భంలో రాజకీయపరమైన నష్టం జరిగే అవకాశం ఉంది కాంగ్రెస్ పార్టీకి ఒకవేళ అరెస్ట్ చేయకపోతే. అందుకే ఖచ్చితంగా ఆధారాలతో కూడినటువంటి విచారణ జరిగిందని చెప్పి ప్రభుత్వం భావిస్తూ ఉంది. ఆ ఆధారాలను బేస్ చేసుకుని ఏసీబీ కేటీఆర్ని అరెస్ట్ చేసి జైల్లో పెట్టేటువంటి అవకాశం ఉందని చెప్పి తెలుస్తూ ఉంది. సో ఇప్పటి వరకు కూడా అదిగో అరెస్ట్ ఇదిగో అరెస్ట్ అంటూ దాదాపు 3 నెలలు గడిచిపోయింది. కానీ ఈసారి మాత్రం దాని పోస్ట్ పోన్మెంట్ ఉండదు, ఖచ్చితంగా అరెస్ట్ చేసే అవకాశం ఉందని చెప్పి తెలుస్తుంది. అందుకే ఆయన విజిల్ బ్లోయర్స్ ద్వారా అందినటువంటి సమాచారం ప్రకారం తాను అరెస్ట్ కావడానికి సిద్ధంగా ఉన్నానని చెప్పి మానసికంగా సిద్ధపడి ప్రజలకు తెలియజేస్తూ ఉన్నారు. సో కాబట్టి కేటీఆర్ గారిని ఈసారి అరెస్ట్ చేసే అవకాశం ఉందా, లేదంటే గతంలో మాదిరిగా ఆయన్ని విడుదల చేసిన అవకాశం ఉందా, మరోసారి విచారణకి పిలిచే అవకాశం ఉందా అనే దాని మీద మీరు కామెంట్ చేయొచ్చు. థ్యాంక్ యూ.